నమస్తే అండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా! కమేలి విషయంలో కూడా అదే జరిగింది. కమేలి చుట్టుపక్కల ఉండే వాళ్ళే పక్కా సమాచారం అంతా అమెరికాకు చేరవేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కి చేరవేస్తుంది. ఇజ్రాయెల్ కూడా పక్కా సమాచారంతోనే పట్టపగలే కమేలి మీద దాడి చేశారు. ఆ దాడిలో కమేలి మృతి చెందారు. అసలు అమెరికా ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది అని చూస్తే, ఇరాన్ అక్రమంగా యురేనియం నిల్వలను ఉంచుకుంటుంది. అంతేకాకుండా అణుబాంబులను కూడా తయారు చేసుకుంటుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర గనక అణు ఆయుధాలు ఉంటే మాత్రం ఎప్పటికైనా ప్రమాదకరమే. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఈ అణు ఆయుధాలను ఉంచుకొని చుట్టుపక్కల దేశాల మీదని భయపెట్టొచ్చు. అది అమెరికా మీదైనా ప్రయోగించొచ్చు, లేదంటే ఇజ్రాయెల్ దేశం మీదైనా ప్రయోగించొచ్చు అని భావించిన అమెరికా ఇరాన్ దేశం మీద దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్‌ని పరిపాలిస్తున్న ఎవరైతే సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నారో, ఆ ఖమేనీ ఒక మత గురువు. ఈయనకి రాజ్యాంగబద్ధంగా పరిపాలనన్నా, లేదంటే ప్రజాస్వామ్య విలువలన్నా, ప్రజాస్వామ్య విధానాలన్నా ఈయనకి తెలీవు. ఈయన ఒక రిలీజియస్ యాంగిల్‌లోనే ఆలోచిస్తూ ఉంటారు. ఇస్లామిక్‌ని పెంచి పోషించాలి అనే ఆ ఆలోచనలోనే ఉంటారు. కానీ ఆయన ప్రజల ఒపీనియన్స్ తీసుకొని పరిపాలించాలి అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఆలోచించరు. ఇలాంటి వ్యక్తి దగ్గర అణు ఆయుధాలు గనక ఉంటే మాత్రం అది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఏ విధంగానైనా దుర్వినియోగం చేయొచ్చు అని భావించిన అమెరికా ఇరాన్ దేశం మీద దాడి చేసింది. మరెందుకు ఇజ్రాయెల్ దాడి చేసింది అంటే, అసలు ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి బార్డర్ కూడా షేరింగ్ కూడా లేదు కదా! మరెందుకని ఇజ్రాయెల్ ఇరాన్ దేశం మీద దాడి చేసింది అంటే, ఇక్కడ ఇరాను 3 గ్రూపుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. 3H అంటారు. హిజ్బుల్లా, హమాస్, హౌతీస్. ఈ 3 గ్రూపులు ఏంటి అందరికి తెలిసిందే కదా! ఈ గ్రూపుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సౌదీ ఏవైతే ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ముస్లిం కంట్రీస్ ఆ బార్డర్స్‌లో కూడా ఇరాన్ ఎప్పటికప్పుడు అలజడులు సృష్టిస్తూ ఉంటుంది. దాడులు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కంట్రీలో ఎక్కువగా షియా ముస్లిమ్స్ ఉంటారు. ఈ చుట్టుపక్కల యూఏఈ, సౌదీ కానివ్వండి, బహ్రెయిన్, ఖతారు ఈ దేశాలలో ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. షియా ముస్లిమ్స్ ఆధిపత్యం పెంచాలి, సున్నీ ముస్లిమ్స్ ఆధిపత్యం తగ్గించాలి అని భావించిన ఇరాన్ ఎప్పటికప్పుడు సౌదీ దేశాల మీద కూడా దాడులు చేస్తూ ఉంటుంది. ఈ దేశాలన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవాలి, షియా ముస్లిమ్స్ ఆధిపత్యం పెంచాలి, ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పాలి అని భావిస్తూ ఉంటుంది ఇరాన్. ఇప్పటికే ఇరాన్‌కి మరియు సౌదీకి ఒక బార్డర్ షేరింగ్ గొడవలే కాకుండా ఈ జలసంధి ఏదైతే సముద్ర జలమార్గం విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ ఏమో అది పర్షియన్ సముద్రం మాది అని చెప్తుంది. ఈ సౌదీ వాళ్ళేమో ఇది అరేబియా సముద్రం, అరేబియన్స్ అంటే అరబ్ కంట్రీస్ వాళ్ళది, మాది అని చెప్పేసి ఈ సముద్ర జల రవాణా విషయంలో కూడా ఇరాన్ దేశానికి మరియు సౌదీ దేశాలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే హార్మజ్ జలసంధి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ ఆ జలసంధిని క్లోజ్ చేసింది.